హాయ్ అండి, వెల్కమ్ టు మళ్ళీ తీనా తీసి వద్దు తీసి బాలే తీసి వద్దులే బాలే. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా వీడియో ఎక్కడ సిక్ చేయకోకుండా పూర్తిగా చూస్తే అసలు నేను ఏం చేస్తున్నాను, మీ ఋతు ఏం చేస్తుంది అంతా కూడా మీకు తెలిసిద్ది. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాల్సింది, అసలు ఈరోజు డైలీ ఏంది ఇల్లు చూపిస్తున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. మా ఆడబిడ్డ వాళ్ళు కొత్త ఇల్లు తీసుకుంటున్నారు. కాకపోతే ఆ ఇల్లు ఒక్కటే చూస్తే మనకు అర్థం కాదు కదా. ఒక 10 చూసినా కానీ దాంట్లో ఏదో ఒకటి మనకు క్లియర్గా ఉండి నీట్గా ఉండి తక్కువలోని మంచిగా వచ్చేలాగా చూసుకోవాలి కదా. అందుకే మేమైతే మొన్న ఒక ఇల్లు చూసి వచ్చాము. ఆ ఇల్లు కూడా మీకు వీడియోలో పెట్టాను, చాలా బాగుంది. కానీ మీరు ఎలా ఉందో ఒక్కళ్ళు కూడా కామెంట్ అయితే నాకు పెట్టలేదు. ఆ ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇక మళ్ళీ ఏమంటారు, గదులు చిన్నగా అనిపించినాయి కొద్దిగా మాకు. అందుకే మేమైతే ఇక అది తర్వాత చూద్దాంలే అని ఇక అట్లా అది పక్కన పెట్టేసి ఇంకా ఇల్లులు ఉన్నాయంటే అటు సైడ్ ఆ ఇల్లు చూడటానికి అయితే మేము ఇప్పుడైతే వెళ్తున్నాము. 2 ఇల్లులు ఉన్నాయని చెప్పారు, అక్కడికి వెళ్ళి కూడా అవి చూస్తాము. అవి ఎలా ఉన్నాయో కొద్దిగా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఇల్లులు అమ్మేవాళ్ళు అట్లా ఉంటారు కదా అనేవాళ్ళు. వాళ్ళు కూడా మీరు ఆ ఇల్లు ఎలా ఉందో మాకు చెప్పి తక్కువలో ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా మీరు కామెంట్ చేసి పెడితే ఆ ఇల్లు కూడా మంచిగా ఉంటుందా. మళ్ళీ మీకు ఏమన్నా తెలిసిన ఇల్లులు ఉంటే మాకు కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో అయితే పూర్తిగా మీరు చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే మేము బయటికి అయితే వెళ్ళాము. నేనైతే బేబీని తీసుకొని వచ్చినాం, కానీ ఇవాళ బేబీ కూడా రావట్లేదు. ఎందుకంటే బేబీకి పాపం ఎండ కొట్టి మొన్న బాగా ఏడ్చింది, ఎండ కొడుతుందని. అందుకే ఇక బేబీ ఎందుకులే అని మేమే వెళ్ళేసి వస్తాము, ఎమ్మటే వస్తాము. ఓకే, మీకు కూడా తెలిసిద్ది అక్కడికి వెళ్ళాక అసలు ఏంటి చూపించేది ఏంటి అన్నది కూడా మీకు తెలిసిద్ది. ఈ పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళారు. పిల్లలు ఉన్నప్పుడు ఎటైనా వెళ్ళటానికి అస్సలు కుదరట్లేదు మాకు. అందుకే ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళాక మేము వెళ్తున్నాము. ఇప్పుడు వాళ్ళు వచ్చేలోపు మళ్ళీ మా పని ఏందో మేము చూసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి స్కూల్ కాడికి. ఇప్పుడైతే ఇక్కడ రోషే వాట్ల కాడికి అయితే వచ్చేసాము. చూడండి, రోషే వాట్ల కాడికి వచ్చాము. అయితే ఆటో అయితే ఎక్కేసాము. వెళ్ళేది అద్దాల మీద కాడికి. వచ్చేసాం. ఇక్కడికైతే వచ్చాము. అంటే ఇది కాక ఇంకా 2-3 కూడా అన్నయ్య చూపిస్తా అని చెప్పిండు, అవి కూడా చూస్తాము. దాంట్లో ఏది నచ్చితే అది తీసుకోవటం కదా. అంటే ఎప్పుడు మనం అలానే ఉండాలి. ఇక అంటే మన కంఫర్టబుల్ చూసుకోవాలి, పిల్లలకి ఇబ్బంది కాకుండా మొత్తం చూసుకోవాలి కదా. అందుకే ఫస్ట్ అయితే ఇక అక్కడ చూసి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసాము. అట్లా ఒక 5-6 ఇల్లులు చూస్తే మనకు కూడా అట్లా ఏది మంచిగా ఉంది ఏంటి అన్నది కూడా తెలిసిద్ది. ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోతాను. ఇప్పుడు వాటర్ బాటిల్ అయితే తీసుకోవటానికి అయితే వచ్చాను షాప్ వాడికి. అంటే మేము అటు ఇటు తిరగటం వల్ల వాటర్ అవుతున్నాయి, వాటర్ తీసుకురాలేదని కొనుక్కోవటానికి అయితే వచ్చిన ఇప్పుడే. కానీ ఇట్లా తిరిగి మనం తీసుకోవటం అంటే అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది. మా బావ అయితే ఎన్ని చోట్లకి ఇట్లా తిరుగుతున్నా పొద్దున్నుండి సాయంత్రం బాగా ఇట్లా తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఎంత కష్టంగా ఉంటుందో. మనం కష్టపడితేనే యువతల కష్టం మనకు కూడా అర్థమైంది. నిజమేనండి అది. ఇలా ఒకరోజు మేము కాసేపు తిరిగేదానికే చుక్కలు పట్టేట్టున్నాయి. ఎందుకంటే కొద్దిగా ఎండ కూడా వస్తుంది, అందువల్ల అట్లా అనిపిస్తుంది మాకు. కానీ కాలేజీ నీళ్ళు చూసాము, చిన్న
కాడికి కూడా వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడికి కూడా వెళ్ళేసి చూపిస్తాము. కానీ మేము వచ్చిన ప్లేస్ కాడికి అయితే ఎండ బాగా వస్తుంది. ఇదే ప్లేస్లో మా బేబీని తీసుకొస్తే ఇంకా బాగుండేది, ఆమ్లెట్ వేసినట్టుండేది. మా బేబీ అయితే అలసిపోయేదే పాపం. మొన్న కూడా అంతే, అక్కడికి వెళ్ళొచ్చాము. దగ్గర పట్ల కూడా ఏడ్చింది, ఇంటికి వెళ్దామని ఏడ్చింది. కానీ మేమేం చేసినాం, మళ్ళీ చర్చి కాడికి తీసుకెళ్ళినాం. చర్చి కాడికి తీసుకెళ్ళటం వల్ల బేబీ బాగా అలసిపోయింది. ఇవాళైతే ఇక లగను కూడా లగలేదు, అందుకే తీసుకురాలేదు బేబీని. ఎవరైనా ఆ టైం దాకా పండుకుంటారా? మా బేబీ అయితే 11 దాకా పండుకొనిద్ది, 11:30 కూడా అయిద్ది. వాళ్ళ మమ్మీ అయితే అసలు లేపను కూడా లేదు. ఇంటికి వస్తే డిస్టర్బ్ చేస్తాం. వామ్మో, తలుపు వేసుకో, బడి పంపించుకోకొని ఏమి లేకపోకుండా ఇంట్లో ఉంచుకుంటా. ఈరోజు స్కూల్కి తీసుకురావన్నారుగా, తీసుకుపోవచ్చు కానీ శుక్రవారం మంచిదే తీసుకురావని చెబితే. ఇందాక ఒకసారి 7 దాకా వచ్చాము. 7 దాకా వచ్చి ఈ బిల్డింగ్ చూశారు కదా, ఈ బిల్డింగ్ అయితే చూసి వచ్చాము. మళ్ళీ ఇటు సైడే ఇంకోటి ఉందంట, మళ్ళీ అక్కడికి కూడా వెళ్తున్నాము. కానీ ఇల్లు కొంటామేమో కానీ మేము తిరగటం ఎక్కువ అయిపోతుంది. ఒకటే తిరుగుడే అవుతుంది. ఇప్పుడు అటు సైడ్ కూడా చూస్తాము. మనకి అంటే నచ్చింది తీసుకోవాలి, ఏది తీసుకున్నాకూడదు కదా. అందుకే కొద్దిగా ఒక 4-5 ఇల్లులు చూసి మంచి కొన్ని ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాము. అందుకే ఇక చిన్నగా అయితే అటు సైడ్ చూసి మళ్ళీ ఇటు సైడ్ అయితే వస్తున్నాము. ఇప్పుడు అద్దాల మేడ అంటే అద్దాల మేడ ఇదే అసలు. ఈ అద్దాల మేడకి మేము రావటానికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో. కానీ ఇక్కడ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారట్టుంది. స్టార్ ఉంది మంచిగా, బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే బాగుంటుంది, కానీ మనకు అవకాశం లేదులే, లేకపోతే వెళ్ళి వసేవాళ్ళమే. చూస్తున్నారు కదా, లోన చెట్లు వేసారు. అరటి చెట్టు, ఇదేం చెట్టు మమ్మీ? ఇది ఆకులు ఉన్నాయి. ఇదే కాదు, ఇది చెట్టు పేరు ఏదో ఉంది, ఆకులు గుర్తు రావట్లేదు. ఇంకా లోన పోతుండే అన్నయ్య, ఇంకా లోన పోతుండే, ఇంకా లోన ఉందేమో. ఇది కూడా ప్లేసే. అమ్మా మామయ్య ఏంది, కృష్ణాపురం వెళ్ళొచ్చినంత దూరం నిజంగానే. మరి ఓ 2 బోర్డే పెట్టారు, డబుల్ బెడ్రూమ్ 2 బోర్డు అంటే. ఇటు ఎక్కడో అది అద్దాల మేడ అంటే ఇంకా లోనుకుంది. ఇక్కడైతే ఇటు సైడ్ రావాలంట, ఇటు సైడే మేమైతే ఇక్కడికి వచ్చేసాము. అద్దాల మేడ లోపల ఏ గల్లీలోని, ఆ గల్లీకి అయితే అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారు కదా, అన్నయ్య ఇప్పుడు మాకు ఇల్లు చూపిస్తాడు. మేము ఏడికి వెళ్ళినా ఈ కనకాంబరాల పూలు అయితే మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. నిజమేగా, మొన్న కూడా హైబ్రిడ్ పూలు ఎంత బాగున్నాయో అసలు. ఆ పూలు అయితే, ఈ వైట్ కలర్ పూలు ఇవేంటియో మరి, కొన్ని పూల పేర్లు కూడా తెలియదు నాకైతే. ములక్కాయ ఇప్పుడే వస్తున్నాయి అవి. ఇక్కడికే వచ్చేసాము. ఇక్కడ ఇదే ఇల్లు అంట. ఇది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి, అట్లా ఉంటుందో ఏమో లోపలికి వెళ్ళి. ఇక్కడ లోపలికి అయితే వచ్చేసాము ఇప్పుడు మేము. అంటే ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము, క్లియర్గా ఉండాలి కదా మనకు కూడా. ఇక్కడైతే ఇది కిచెన్ రూము. లైట్ లేదట్టుంది, లైట్ ఉంటే క్లియర్గా అవపడిద్ది. ఇది కిచెన్ రూము, ఇది సైడ్ మొత్తం. ఇది కిచెన్ రూము. మాడబెడ్ అయితే వెళ్ళి చూస్తుంది, ఒక్కొక్క గది అయితే చూస్తుంది. ఇది బెడ్రూము. బెడ్రూమ్లో చూడండి, సీలింగ్ లైట్ చేసి ఉన్నాయి మంచిగానే. కాకపోతే ఇది ఏమంటారు, ఇప్పుడు కట్టింది కాదు, చాలా రోజుల క్రితం కట్టిందంట ఈ ఇల్లు. పాత మోడల్ ఇల్లు అంట ఇది అయితే, నాకు తెలియదు, బాగా చెప్పిండు.
సరేలే ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అన్నట్లు మేమైతే ఇక్కడికైతే వచ్చినాం. ఇదైతే జాలీ, ఇదైతే కిటికీలకి జాలీలు పెట్టేశారు. ఎక్కడికి వెళ్ళినా జాలీలు ఉంటే పిల్లలకి మంచిగా దోమలు కుట్టుకోకుండా మంచిగా ఉంటుంది. మనకు కూడా ఇబ్బంది ఏమనిపించదు, పురుగులు ఇట్లా రావు. అందుకే తీసుకుంటున్నాము. ఇక్కడ ఇది కూడా బెడ్రూమే, సీలింగ్ వేసారు ఇక్కడ కూడా. చిన్న సంది ఇది. అవును, ఎక్కువ చెత్త. ఇది చిన్న గల్లీ, ఇటు సైడ్ గల్లీ. షోర్ వస్తుంది, రావట్లేదు అన్నారు. ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ నీళ్ళు ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ లైట్గా వస్తుంది, ఎందుకంటే వాడుకోకుండా ఉంటారు కదా, అందుకే ఆఫ్ చేస్తున్నారు. ఇప్పుడే ఇల్లు చూసి బయటికి అయితే వస్తున్నాము, కానీ ఇల్లు కొంచెం తక్కువగా మంచిగా అనిపించలేదు మాకు. అనుకోవచ్చు ఏంది ఋతు ఇల్లు చూస్తుంది, ఇక ఏం తీసుకోకొని వెళ్ళిపోతుంది ఏంది అనుకోవచ్చు. కాకపోతే మనకి చూసుకోవాలి కదా, మంచిగా ఉంది లేనిది చూసుకోవాలి. అంత కాస్ట్ పెట్టి మనం తీసుకునేటప్పుడు కూడా అది కంఫర్టబుల్గా ఉంటేనే మంచిగా అనిపించింది. అందుకే మేము ఇక ఆగేసి మళ్ళీ చూసి అమ్మటే వచ్చేస్తున్నాము. అదేంటో తెలియదు, నాకు నచ్చింది మా బావకి నచ్చదు, మా బావకి నచ్చింది నాకు నచ్చదు. కానీ మీరు చెప్పండి, ఆ వీడియోలో చూసింది అది బాగుందా ఇది బాగుందో కూడా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము దాన్ని బట్టి మేము కూడా ఏది ఎక్కువ మెసేజ్లు వస్తే అదైతే తీసుకుంటాము.